కృష్ణమూర్తి అండి. మాది ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ అండి, ప్రగతి రెసిడెన్సీ అనేసి. గత వారం రోజులుగా చూస్తున్నాము. ఇక్కడ పనులు చేస్తున్నారు కానీ చాలా స్లోగా ఉన్నాయి. ఇది వాటర్ వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక మోటార్ లేదు, ఒక సిస్టమ్ లేదు, మొత్తం రోడ్డు నీళ్లు వదిలేశారు. దీనివల్ల చిన్నపిల్లలకు రోగాలు, చాలా సమస్యలు సతమవుతున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వాకింగ్ చేసుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఎంత త్వరగా వర్కులు ముగిచేసి దీన్ని కాంట్రాక్ట్గా ఏదైనా చేస్తే బాగుంటుందని నగరవాసులు చాలామంది ఇక్కడ రోడ్లు లేక చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. కొద్దిగా పని త్వరగా చేయాలని కోరుకుంటున్నామండి. కల్లూరు గ్రామంలో అనేది మురికి కాలువ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి విపరీతంగా చెత్త చెదారం అంతా కొట్టుకొస్తుంది. నగరపాలక సమస్య వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పట్టించుకొని దాన్ని రూపంగా చేయాలని సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. లేని వేళలో అక్కడ మేము ధర్నా పెట్టి దాన్ని చేసే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే చాలా ప్రజలకు కానీ అక్కడ పోయే వాహనాలకు కానీ అనేకమైనటువంటి ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని త్వరగా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దాన్ని సరిచేయాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. కల్లూరు నుండి అందరి మీదుగా దేవనగర్కు పోయే దారిలోన మురికి నీళ్లు పోవడానికి చాలా రోజుల క్రితము కాలువ వేశారు. ఆ కాలువ మరమ్మతుల నిమిత్తం మొన్న దాన్ని పగలగొట్టారు. పగలగొట్టి దాన్ని కొత్తగా వేస్తామని చెప్పి దాదాపు నెల రోజులైనా ఈ రోజు వరకు అది పూర్తి కాకపోవడంతోన మురికి నీళ్ళంతా మెయిన్ రోడ్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా అక్కడ తిరగడానికి చాలా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఏ పని చేసినా కానీ వీళ్ళంత తొందరగా చేస్తేనే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అలా ఆలస్యం చేస్తే అసౌకర్యంగా ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కొంటారు, అనారోగ్యాలు పాలవుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ మురికి కాలువను వెంటనే నిర్మాణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాధాకృష్ణ, సిపిఎం. సోదరులారా, మన కల్లూరు ఏదైతే ఒక్కెర బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉన్నటువంటి రోడ్లో మొత్తం మురుగునీరు మయమైపోయింది. చాలా రోజుల నుండి ప్రజలు అవస్థ పడుతున్నారు. 10-15 రోజులు అవుతుంది చూసి. అక్కడ ఏదో రైల్వేకి సంబంధించి కంటిన్యూ ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువ, ఆ స్కూలు, ప్రైవేట్ స్కూల్ ఏదో ఉంది, ఆ స్కూల్ పక్కల మొత్తము నీళ్ళు అంతా పైకి వచ్చి ప్రజలు నడచడానికి చాలా అవస్థ పడుతున్నారు. ఆ మురికి నీళ్ళనే అంత పిల్లలు కానీ వృద్ధులు కానీ అంతా కూడా నడచడం ఆ మురికి నీళ్ళలోనే నడుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిపైన కొద్దిగా చర్యలు తీసుకొని ప్రజలకి కొద్దిగా మరమ్మతులు చేపడితే ప్రజలకి బాగుంటుందని చెప్పి మేము కోరుచా ఉన్నాం. ఏదేమైనా ఈ యొక్క మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా అవుతుందని చెప్పి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సిపిఎం పార్టీ, హుసేన్ అయిన పేరు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉండే ఏదైతే కల్లూరు కాజ్వే నుంచి దేవనగర్ పోయే రోడ్లో మొత్తము రోడ్డు పైన డ్రైనేజీ నీళ్లు మొత్తం రోడ్డు పైన ప్రవహిస్తున్నాయి. నెల రోజులు అయిపోతుంది. కాలువ కడతామన్న పేరుతో కాలువకు అడ్డంగా వేయడం వల్ల మొత్తం ప్రజలందరూ రోజు వందలాది మంది ఆ రోడ్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఆ మురికి నీళ్ళలోనే ఆ దుర్వాసనకు, అట్లాగే మురికి నీటికి, ఆ మురికి నీళ్ళలోనే పోయే పరిస్థితి ఉంది. కనుక మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే అట్లాంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలా, తక్షణమే డ్రైనేజీ కాలువలను పూర్తి చేయాలా, ఆ మురికి నీటి నుంచి, దుర్వాసన నుంచి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్ చెప్తున్నారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వే, స్వచ్ఛ అని చెప్పేసి. అట్లాంటి సమస్యలు కమిషనర్ గారికి కనపడవా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కనుక తక్షణమే ప్రజల అనారోగ్యాల పాలు కాకుండా డ్రైనేజీ తొందరగా నిర్మాణం చేసి, అలాగే మురికి నీటిని ప్రజలకు ఇబ్బంది లేని పద్ధతిలో కొనసాగించాలని, అట్లాగే కార్పొరేషన్ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి కర్నూలు నగరంలో. కనుక డ్రైనేజీ సమస్య పైన, అట్లాగే ఈ మురికి నీటి పైన, చెత్త పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్వచ్ఛ సర్వే, స్వచ్ఛ భారత్ అని చెప్పేసే పద్ధతిలో చేస్తున్న కార్యక్రమానికి ఒక భరోసా ఇచ్చే పద్ధతిలో కార్పొరేషన్లో కమిషనర్ గారు, సిబ్బంది పనిచేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి.